ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇది సంఘం అప్పుడు మరో కాల సమయం వేరే వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన గొప్పగల తండ్రి దయగల మాయ చేయని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కలిసి కాపాడి సంరక్షించింది మరో కాల సమయం సజ్జీలు లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి ఆమేన్. ఈ రోజు సంఘం ప్రిజన్ బిడ్డ నిర్గమిత ఏర్పాటు చెందిన వాక్య భాగము త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 20 ధ్యానం చేస్తున్నాము. త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 21 ఈ విధంగా రాయబడినవి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు. ఈ దేవుని సంగమా ప్రియమైన బిడ్డలారా, భక్తుడైన యోహాను దేవుని ప్రేమను గురించి తెలియజేస్తున్నాడు. అంటే ఈ లోకంలో మీరు ఒకరినొకడు ప్రేమించచ్చు, ఆ ప్రేమ పరము నుండి దేవుని మనకు అనుగ్రహించినది అన్న విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను అన్నాడు. అంటే మన ఎడల దేవునికి ప్రేమ ఎలాగైతే ఉన్నదో ఆ ప్రేమను గురించి తెలియజేస్తున్నాడు. మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను, ఆ ప్రేమకు తగినట్టుగా మనము జీవించాలి. ఆయన ప్రేమ స్వరూపి, ఆ ప్రేమను మనకి ఆయన పంచాడు. కాబట్టి తండ్రి తన ప్రేమను చూపించి మరణములో పాపమున్న మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుని యేసు ప్రభు వారిని మన కొరకు పంపించాడు. ఎందు నిమిత్తం అంటే మనల్ని ప్రేమించడం బట్టి. మనము నశించిపోవడానికి ఇష్టం లేదు కాబట్టి, మనము ప్రభుతో పరిశుద్ధాత్మతో తండ్రితో సదాకాలం ఉండాలి కాబట్టి ఈ రీతిగా ఆయన మనల్ని ప్రేమించెను. ఆ విషయాన్ని యోహాను చెప్తున్న మాట, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి, అంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమ అంతటిను ఆయన వ్యక్తపరుస్తూ దాన్ని నమ్ముకొని ఉన్నాము అంటాడు. అంటే ఏ ప్రేమ అయితే దేవుడు మనకు చూపించాడో ఆ ప్రేమను మనం నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు అంటాడు. ఎందు నిమిత్తం అంటే ఆయన తన ప్రేమను మనకి కుప్పనింపజేసి ఆ ప్రేమలో మనల్ని స్థిరపరిచాడు కాబట్టి మనము ఆ ప్రేమను బట్టి అంటున్నాడు. అయితే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని అంటే ఎవరైతే ప్రేమ యందు నిలిచి ఉంటారో వారు దేవుని ఎరిగిన వారిగా, దేవుని చేత ప్రేమింపబడ్డ వారిగా, ఆ ప్రేమ తిరిగి వారు ఇతరులకు తెలియజేసేవారిగా, పంచేవారిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అంటే ఆ ప్రేమ మొదట మనకు దేవుడి నుంచి వచ్చింది కాబట్టి ఇదే ప్రేమ మనము కలిగి ఉన్నామనే విషయాన్ని యోహాను భక్తుడు గుర్తు చేస్తూ, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు. అంటే ఏ ప్రేమ అయితే ఆది నుండి మనకు అనుగ్రహింపబడిందో అదే ప్రేమ నేడు నిన్ను నన్ను ఆయనలో, ఆయనతో, ఆయనను బట్టి అనేకులను ప్రేమించేదిగా చేసేది ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలా అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అన్నాడు. అంటే ఆయన ప్రేమాస్వరూపై ఉన్నాడు, మనము కూడా ప్రేమాస్వరూపులుగా ఉండాలి. ఆయన ఆ లోకములోను ఈ లోకములోను ఆయన తన ప్రేమను కుమ్మరింపజేశారు. ఆ ప్రేమను కలిగిన వారముగా మనము ఈ లోకములోను ఆ లోకములోను ఆయనతో అతి రీతిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ యోహాను అంటున్న మాట, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు అని. అంటే ప్రభువు వచ్చే ఆ దినానికి,
ఆ తీర్పు దినానికి మరి ప్రేమ లేని వారు మరణానికి శాపానికి గురవుతారు కాబట్టి మనం ఆ విధంగా ఉండక ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమకు తగిన వారముగా మనము ఆ తీర్పు దినమునకు మనకు ధైర్యము కలుగునట్లు దీనిని అన్నాడు. అంటే దేవుని చేత దేవుని ద్వారా ప్రేమింపబడ్డ వారు ఆ తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది అని. దేని వల్ల? దేవుడు మొదట మనల్ని ప్రేమించి మనల్ని తన ప్రేమ చేత నింపాడు కాబట్టి దానిని బట్టి ఇక్కడ చెప్తున్నాడు. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అంటే. అంటే ఆయనకున్న ప్రేమ మన పట్ల ఉన్న ప్రేమకు మనము ఆయన పట్ల ఇది ఇతరుల పట్ల కలిగినదై ఉండాలి. ఈ ప్రేమ శాశ్వతమైనదై ఉండాలి. కాబట్టి ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అంటున్నాడు. అంటే దేవుని ప్రేమ చేత ఈ లోకములో జీవిస్తూ దేవుని ప్రేమ యందు కొనసాగుతున్నాము కాబట్టి ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అంటున్నాడు. అంటే ఈ భయము ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుణ్ణి ప్రేమించకపోతే కలుగుతుంది. అపవాదితో లోకంతో పాపంతో జీవించినప్పుడు ఇవన్నీ మనకి భయమును ఆందోళన కలిగించేవి. కానీ ఇక్కడ ప్రభువు యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, త్రిత్వంలోని ఏకత్వాన్ని కలిగిన మనము ఈ త్రిత్వ పండుగలో మరి దేవుడు మనకు చూపుతున్న మార్గం ఏంటంటే అని అన్నాడు, ప్రేమలో భయం ఉండదు అన్నాడు. అంటే భయము లేకుండా ప్రేమలో ఉంటున్నామంటే నువ్వు దేవునిలో ఉన్నావని అర్థము. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టున్నాడు. ఈ పరిపూర్ణమైన ప్రేమ, దేవుని ప్రేమ నీలో ఉన్న భయాన్ని తొలగించి నిన్ను ధైర్యపరిచెను. కాబట్టి తీర్పు దినమందు ధైర్యము కలుగునట్లు అనే మాటని యోహాను గుర్తు చేశాడు. కాబట్టి భయము దండనతో కూడినది అన్నాడు. ఈ భయం ఎలాంటిదంట? దండనతో. అంటే పాపం చేస్తున్న వాళ్ళు, ఆ పాప తలంపులు కలిగిన వారు ఆ భయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడని వాడు కాడు అన్నాడు. అంటే ఈ భయం ఎలాంటిదంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్ల, ఆయన ప్రేమ యందు నిలిచలేకపోవడం వల్ల ఇది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎలాగా? భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడని వాడు కాడు అని. కాబట్టి ఈ దండనతో అంటే గద్దింపుతో, ఈ గద్దింపు ఎక్కడ తీసుకెళ్తుంది అంటే నిన్ను పాపానికి, శాపానికి, మరణానికి తీసుకెళ్తుంది. కాబట్టి దేవుని చేత ప్రేమింపబడు, దేవుని యొక్క ప్రేమలో నీవు కొనసాగింపబడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమిస్తున్నాము. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రేమను మనకు చూపించాలి. కాబట్టి అట్టి ప్రేమ మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించున్నాము. ఆయన ప్రేమించబట్టి నేడు మనం ఆయన తిరిగి ప్రేమిస్తూ అదే ప్రేమను ఇతరుల పట్ల కలిగి ఉన్నాము అనే విషయాన్ని యోహాను చెప్తూ, ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అంటారు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఆ ప్రేమ మనలో కొనసాగితే మనము దేవుని ప్రేమను కొనసాగిన వారు అవుతాము. ఆ ప్రేమ లేకపోతే మనం ఇతరులను కూడా ప్రేమించలేము. కాబట్టి ఇతరుల పట్ల ప్రేమ కలిగి అదే ప్రేమ దేవుని ద్వారా మనం పొంది ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి, అంటే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినాడల్లా, అంటే ఇతరుల పట్ల, సహోదరుల పట్ల ద్వేషం కలిగి ఉంటే అతడు అబద్ధికుడగును అంటాడు. అంటే దేవుని ప్రేమ లేనివాడు అవుతున్నాడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. మరి తన సహోదరుని ప్రేమించలేనాడు మరి చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? కాబట్టి అతనిలో ఉన్న ఆ యొక్క అటువంటి పాపపు తలంపులు, చీకటి తలంపులు కలిగి ఆ ప్రేమ యందు, దేవుని ప్రేమ యందు అతడు సంపూర్తి చేయబడి ఆయనతో ఉండాలనే విషయాన్ని యోహాను భక్తుడు గుర్తు చేస్తూ, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి ఆజ్ఞతో కూడిన ప్రేమగా మరి దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని ప్రేమించవలసినది. కాబట్టి అది సహోదర ప్రేమను పూర్తి చేసేదే ఉన్నది. కాబట్టి ఇహమందు మనము ప్రేమ కలిగి పరమందు ప్రభువుతో
ఆ పరసంబంధమైన ఆ ప్రేమలో నిలిచే వారంగా మనం ఉండాలి. కాబట్టి త్రిత్వంలోని దేవుని మాటలలో మనము తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏక హృదయం, ఏకాత్మ కలిగి పరిశుద్ధత యందును, నీతి యందును దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా అదే ప్రేమలో మనమును అట్టి ప్రేమలో కొనసాగు వారమై ఉండాలని ఉదయకాల సమయమున యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు, నీ వాక్యమును బట్టి ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. మొదట మీరు మమ్మల్ని ప్రేమించి మాలో ఉన్న పాపములను, మాలో ఉన్న దోషములను తొలగించి మమ్మల్ని మీ నీతి చేత నింపి నడిపించడానికి వందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడవాయక కృప చూపుతున్నందుకే వందనాలు. మీ నిత్యరాజ్యాన్ని, మీ నిత్య మహిమను పొందుకునే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చెప్పును ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి మీ నిత్యరాజ్యంలో చెరగలిగిన స్థితి దయచేయండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయిక కృప చూపుతున్న తండ్రి, ఆ విశ్వాసములో, ప్రేమలో నిన్ను కలిగిన వారముగా, నీతో జీవించే వారముగా, నీ యందు పరిపూర్ణమైన ప్రేమలో కొనసాగే వారు ఉంటకు సహాయం దయచేయమని ప్రభువాన్ని తిరుగు రానైనప్పుడు నేను ఎదుర్కోగలిగిన నీ విశ్వాసులుగా, నిబిడలుగా, నీ కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరిచి జన దీవెలతో నింపమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నారాయణ మాకు దయచేయము. మరలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి శోధనలో ఏకాగ్రం తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మా పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.